అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి 3-4 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ వారు ఒక పెద్ద దిక్కుగా నిలిచారు. రాబోయే కాలంలో కూడా వారు పెద్ద దిక్కుగా నిలుస్తారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, వారి నాయకులు తెలియకుండా జరిగిన ప్రస్తావన ఈరోజు మాకు పూర్తి స్థాయిలో వారు పడ్డ బాధను కూడా తెలియజేయడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తప్పు జరిగింది, ఏ విధంగా జరిగిందని మా పార్టీ నాయకత్వానికి తెలియజేయడం. ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వస్తేనే కాంగ్రెస్ బలపడుతుంది అనుకుంటారా? మీకున్న ఎమ్మెల్యే బలం సరిపోదు అనుకుంటున్నారా? ఎందుకు ఈ ఆపరేషన్ మొదలు పెడుతున్నారు? ఇప్పుడు మేము పూర్తి స్థాయిలో మా నెంబర్స్ పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల పరంగా నడిచే నెంబర్ ఉంది. ప్రజలు ఇచ్చిన తీర్పు ఉంది. వారు వచ్చి వారు జాయిన్ అవుతా ఉన్న సందర్భంలో కొన్ని మిస్కమ్యూనికేషన్స్ ఉండటం వల్ల కొంత ఇష్యూస్ని కూడా తెలుసుకొని పార్టీని మళ్ళా తిరిగి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామో తప్పకుండా. అంటే బాన్సువాడలో కావచ్చు, జగిత్యాలలో కావచ్చు, ఎమ్మెల్యేలు రాకను వ్యతిరేకిస్తున్నారు. క్యాడర్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే నాయకత్వం ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు సార్? డెఫినెట్లీ క్యాడర్ నిర్ణయం, క్యాడర్ ఆలోచన ఎక్కడెక్కడైతే ఈరోజు ఆర్గనైజేషన్ పరంగా చిన్న ఇష్యూస్ ఉన్నో ఆ ఇష్యూస్ అన్నింటిని కూడా తప్పకుండా సమీక్ష చేసుకొని ముందు ఆ విధంగా కాకుండా. జీవన్ రెడ్డి గారు చివరిగా తమ నిర్ణయాన్ని ఏం చెప్పారు సార్? జీవన్ రెడ్డి గారు మేము కలిసాం, మర్యాదపూర్వకంగా కలుసుకొని వారు ఏ విధంగా మేము తెలియజేయడం జరిగింది. వారు పెద్ద దిక్కుగా ఉన్నారు. నిరంతరం రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా అదే విధంగా ఉండాలని మేము కోరాం. అంటే సాటిస్ఫై అయ్యారా సార్ మీరు మాట్లాడితే? ఇంకా కూడా అసంతృప్తి ఉండాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడు, మాకు పెద్ద దిక్కు అని చెప్తున్నాము. సాటిస్ఫై ఆయన 10 మందికి చెప్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.